వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని మైత్రి స్టేడియంలో మహిళల ఆత్మరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమం ఘనంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ మాధురి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ మహిళల భద్రత, ఆత్మవిశ్వాసం పెంపు లక్ష్యంగా నిర్వహించిన ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పలు అద్భుతమైన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కేరళ నుంచి వచ్చిన అగస్త్యం టీం కలరిపట్టు ప్రదర్శన, హైదరాబాద్ నిత్య చైతన్య టీం కలరీ ప్రదర్శన, కరాటే రమేష్ టీం నాంచక్ ప్రదర్శన, అలాగే హైదరాబాద్ రెజ్లింగ్ టీం కుస్తీ పోటీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో ఆత్మరక్షణపై అవగాహన పెరిగి భద్రతపై స్ఫూర్తి కలిగించడంలో కీలక పాత్ర పోషించింది అని తెలిపారు. ఈరోజు మైత్రి మైదానంలో ఆత్మరక్షణ కోసం మహిళలు ఏ విధంగా ముందుకు సాగాలి అనే ఆలోచనతో సెల్ఫ్ డిఫెన్స్గా కాపాడుకోవడానికి కేరళకి వచ్చిన మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము పృథ్వీరాజ్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇది మంచి ప్రోగ్రాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు అనుకోండి, హింసలు అనుకోండి, రకరకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో మహిళలు ఈ ప్రోగ్రాం అనేది అవేర్నెస్ ప్రోగ్రాం లేక చాలా చక్కటి ప్రోగ్రాము. ఆత్మరక్షణతోటి మనం ఏ విధంగా ముందుకు సాగాలి, ఈ సమాజంలో ఏ విధంగా మనము కాపాడుకోవాలి మన ప్రాంతాన్ని మనము అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన మాస్టర్స్ అందరికీ పటాన్చెరు పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో వీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాస్టర్స్కి వారి సెకండ్ పర్సన్స్కి అందరికీ, నాతోటి వచ్చిన వేదికపై ఆశలేని పెద్దలందరికీ, సోదరులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చిన అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు పటాన్చెరులో ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ అవేర్నెస్ ఇనిషియేటివ్ ఎండీఆర్ ఫౌండేషన్ తరఫున మైత్రి గ్రౌండ్లో జరపడం జరిగింది. ఈ మైత్రి గ్రౌండ్ ఈ ఈవెంట్కి అగస్త్యం కేరళ నుంచి వచ్చిన అగస్త్యం ట్రైనర్స్ కానీ, గురుకుల్ డాక్టర్ మహేష్ గారు, మరి వారి బృందము, మరి మహవీర్ మార్షల్ ఆర్ట్స్ వారు, ఇంకా నిత్య చైతన్య కలరి వాళ్ళు, హైదరాబాద్ రెజ్లింగ్ క్లబ్ వాళ్ళు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఇచ్చేసిన పటాన్చెరు మహిళలు అందరికి కూడా వాళ్ళు ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా చేయాలో వాళ్ళు నేర్పించిండ్రు. సెల్ఫ్ డిఫెన్స్తో పాటు వాళ్ళ ఎవ్రీడే వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ కానీ, వాళ్ళు ఎక్కడన్నా ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అని కానీ ఆ ప్రతి ఒక్క మూమెంట్కి వాళ్ళు మంచిగా ఈజీ మెథడ్స్ తోటి ట్రైన్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా మంచి ప్రోగ్రామ్ అది అని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. మరి ఇవాళ రోజుల్లో మహిళలు ఎంతైతే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారో అప్పుడే వాళ్ళ కుటుంబం స్ట్రాంగ్గా, వాళ్ళ వీధి స్ట్రాంగ్గా, వాళ్ళ ఊరు స్ట్రాంగ్గా, సొసైటీ స్ట్రాంగ్గా నిలబడుతుందని చెప్పి మేము మా ఎండీఆర్ ఫౌండేషన్ ఇదే నడుపుతాము. ఈ సొసైటీలో ఎప్పుడైతే ఉమెన్ స్ట్రాంగ్ ఉంటారో అప్పుడే మన దేశం బాగుపడుతుంది అని చెప్పి ఎంతోమంది మహనీయులు చెప్పినారు. మరి అదే సిద్ధాంతంతో పటాన్చెరులో ఎన్నడూ లేనిది ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ అవేర్నెస్ ఇనిషియేటివ్ ఎండీఆర్ ఫౌండేషన్ తరఫున జరుపుకోవడం జరిగింది. ఈరోజు మరి ఇట్లాంటి ఈవెంట్కి ప్రతి ఒక్కరు వాళ్ళ ఈవెంట్ అనుకొని వాలంటీర్గా వచ్చి బయట నుంచి హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, ఎండీఆర్ ఫౌండేషన్ టీం మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు స్వీయ రక్షణ, ఆత్మరక్షణ ఇవి చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉమెన్ బలహీనమైన సొసైటీ కాదు. ఇది రానున్న రోజుల్లో కూడా మహిళలే ముందడుగులో ఉంటారు. కాబట్టి ఉమెన్ వాళ్ళు ఎప్పుడైతే ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారో మెంటల్లీ ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటారో
అప్పుడే మన దేశం కానీ మన ఊరు కానీ వాళ్ళ కుటుంబం కానీ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇవాళ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక 15 to 20 మెంబర్స్ వచ్చిండ్రు. మరి హైదరాబాద్ ఉమెన్ రెజ్లింగ్ క్లబ్ వాళ్ళు సౌత్ ఇండియా నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు ఒక 6-7 మంది పార్టిసిపేట్ చేసిండ్రు. అట్లా పబ్లిక్ వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు మహిళలు వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆల్మోస్ట్ సుమారు ఒక 500 to 600 మెంబర్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఇవాళ వాళ్ళ మైండ్లో మా వరకు MDR ఫౌండేషన్ నుంచి వాళ్ళ దాంట్లో ఒక ఆత్మధైర్యము ప్లస్ వాళ్ళ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పి మేమైతే ఇనిషియేటివ్ తీసుకున్నామో అది చాలా వరకు మాకు సక్సెస్ఫుల్గా అనిపించింది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ రానున్న కాలం కూడా ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాల్సి ఉన్నది. మేమే కాదు సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ఇనిషియేటివ్ వాళ్ళంతా వాళ్ళు తీసుకోవాలి. ఇన్నాళ్ళు ఏదైనా సరే మెన్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి, ఉమెన్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇవాళ రేపు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. రానున్న తరాలకు కూడా ఉమెన్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి తెలియజేస్తుంది.